మీరు మెయిన్‌గా వీక్‌నెస్ అనేది ఎక్కువ చూస్తున్నారా? అంటే నీరసం. ఏ పని చేయాలన్నా నీరసంగా ఫీల్ అవ్వడము, ఏమి చేయలేకపోవడము, మార్నింగ్ లేచేసరికి జాబ్‌కెళ్ళాలన్నా ఎళ్ళలేకపోవడము, ప్రతి ఎక్కువ నొప్పులు రావడము, బాడీ అంతా వీక్ అయిపోవడము, కాన్సంట్రేషన్ లేకపోవడము, అలాగే మజిల్స్ పెయిన్ ఎక్కువ రావడము, నరాల నొప్పి, నరాల తిమ్ములు రావడము, చేతులు కాళ్ళు వీక్ అయిపోవడము, ఇలాంటివి ఎక్కువ చూస్తున్నారా? ఇవి మెయిన్‌గా మనకు ఎలాంటి స్కానింగ్ చేయక్కర్లేదు. ఎన్ని స్కానింగ్ చేసినా, ఎన్ని ప్రాబ్లమ్ చూసినా అన్నీ నార్మల్ ఉంటాయండి. కొంతమందిలో నేను చూసింది పొటాషియం డెఫిషియన్సీ, అంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్. అంటే మనం కొంచెం ఎలక్ట్రోలైట్స్ మనం టెస్ట్ చేసినప్పుడు సోడియం, పొటాషియం, క్లోరైడ్ అలా ఉన్నప్పుడు చాలామందిలో పొటాషియం తక్కువ ఉన్న వాళ్ళలో నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ కనిపించాయి. మరి పొటాషియం తక్కువ ఉండడం వల్ల చాలా డేంజర్ అండి. అది రాను రాను గుండెకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి. మన చెస్ట్ అంతా పట్టేయడం, టైట్గా పట్టేయడం, కొంచెం శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉండడం, ఇవన్నీ కూడా పొటాషియం డెఫిషియన్సీస్ కూడా చెప్పచ్చు. అలాగే ఎక్కువ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో, మెయిన్గా కిడ్నీలో స్టోన్స్ రికరెన్స్గా ఉండి కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో కూడా పొటాషియం తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పొటాషియం రిచ్ ఫుడ్ ఏంటంటే చియా సీడ్స్. చియా సీడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, చియా సీడ్స్ వాటర్లో నానబెట్టుకొని తాగడం వల్ల కొంచెం పొటాషియం పెరిగే అవకాశాలు ఉంటాయి.